అని ఆశపడుచు ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం చదువుకుని ఉన్నాం ప్రియులారా. 1వ వచనంలో యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై అనే వ్రాయబడి ఉన్నది. ఎవరు? యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. చాలా అద్భుతమైన మాట. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రపంచంలో ఈ భూగర్భం మీద ప్రత్యేకంగా 7 సంవత్సరాల వయస్సులో రాజై ఏలుబడిని చేసినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలులోనే ఉన్నారు. రెండవది గమనిస్తే 8 సంవత్సరాల వయసులో 8 సంవత్సరాల ప్రాయములో ఇశ్రాయేలుని ఏలే రాజు కూడా ఉన్నాడు. మూడవది గమనించిన ఇలా ఇదే ఇశ్రాయేలును పాలించినటువంటి మరో వ్యక్తి 12 ఏండ్ల వయసులో తన ప్రజలను ఏలినటువంటి రాజుగారు కూడా కనిపిస్తుంది. వీరందరూ కూడా పరిశుద్ధ అమూల్యమైనటువంటి గ్రంథములోనే విన్నగొచ్చి రాయబడి ఉన్నది. ఈ ముగ్గురు బైబిల్లోనే ఉన్నారు. మరి ఏ గ్రంథములోని ఇంత పిన్న వయసులో ప్రజలను ఏలే రాజులో లేరు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ వ్యక్తి గురించి యోషియాను గురించి రాయబడిన మాట చూస్తే 8 సంవత్సరాల వయసులో ఏలన ఆరంభించిన యోషియా అనేవాడు ప్రియులారా రాజు అయినటువంటి అతను బ్రతుకును గురించి ఆలోచిస్తే ఈ ఊళ్ళో ప్రత్యేకంగా ఈ ప్రపంచంలో చాలా చరిత్రతో ముడిపడినది ఇతని జీవితం. ప్రపంచ చరిత్ర ప్రియులారా మనం గమనిస్తే ఆదాము మొదలుకొని మొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని నేటి వరకు ఇప్పటి వరకు కూడా ప్రియులారా గమనించిన ఇలా ఇలాంటి వ్యక్తి మరొక వ్యక్తి కనిపించడు. అంటే ఎంత లేత ప్రాయములో చిన్న వయసులో మనుషులను ఏలుబడి చేసేవాడు కానీ లేకపోతే యోషియా కాలము లాంటి అద్భుతమైనటువంటి చరిత్ర కానీ ఇంకెక్కడా కానరాదు, కనిపించదు. ఇంకా చెప్పుకోవాలండి ప్రియులారా, భవిష్యత్తులో యేసుక్రీస్తు రాకడలో ఆయన వచ్చేంత వరకు కూడా ఇలాంటి పీరియడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఇతని యొక్క కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 31 సంవత్సరం అని రాయబడింది ప్రియులారా. 31 సంవత్సరములో అతడు ఏలి ఉన్నాడు. యోషియా చరిత్ర అనేది గొప్ప చరిత్ర. రాజైన యోషియా కాలము చాలా అద్భుతమైనటువంటి కాలము. అందుకే యోషియా ధన్యుడయ్యాడు, ఆశీర్వదింపబడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ వ్యక్తి కాలములో ఈ రాజు ఏలుబడిలో ఏం జరిగింది అనేది మీ ఎదుట ఉంచాలని ఆశపడుచున్నాను. బైబిల్లో చాలా ఉజ్జీవాల గురించి వ్రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే రమారమి సుమారు 21 ఉజ్జీవాలు ఉన్నాయి. ఎన్ని ఉజ్జీవాలు? రెవివల్ ఉజ్జీవాలు 21 ఉన్నాయి. అందులో 8 చాలా అద్భుతమైన గొప్ప ఉజ్జీవాలు. 8 రివైవల్స్ ప్రియులారా, 8 ఉజ్జీవాలు. హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అనేది మనం చూస్తే క్రైస్తవ విశ్వాసం యొక్క చరిత్ర గురించి మనం గమనిస్తే ఆరాధిస్తే ఆలోచించి చూస్తే ప్రియులారా సర్వసాధారణంగా ఎవరినైనా మనం ఏమంటామంటే ఆ కుటుంబ నేపథ్యం లేదా ఆ కుటుంబం యొక్క చరిత్ర ఇలాంటిదే అండి అని అంటాం. ఆ వ్యక్తి చరిత్ర ఇలాంటిది. ఏదైనా సరే ఆ ఆఫీస్ హిస్టరీ ఎలాంటిది, ఆ సంఘ చరిత్ర ఇలాంటిది. క్రైస్తవ చరిత్ర కూడా మనం గమనించవచ్చు. నార్మల్గా మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఆ కుటుంబం చరిత్ర ఎలా ఉంటుందండి? ఎవరి దగ్గరికైనా సంబంధానికి వెళ్తే రే ఆ ఇంటి చరిత్ర ఏమైనా తెలుసుకున్నావా? ఆ మనుషులు ఎలాంటి వారు, వారి ముందున్నటువంటి జనరేషన్స్, వారికి ముందున్న తరాల వాళ్ళు ఎలాంటి వారో, వారి చరిత్ర ఎలాంటిదో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆలోచిస్తూ ఉంటాం. వారి కుటుంబ చరిత్ర బాగాలేదండి.
ఆ మనిషి చరిత్ర బాగలేదు, అతని వ్యక్తిత్వం అన్నది బాగలేదు, పలానా సంఘ చరిత్ర బాగలేదని కామెంట్ చేస్తూ ఉంటాం సంఘాలకు వచ్చి. యాక్చువల్లీ సంఘాన్ని ఎవరు కామెంట్ చేయకూడదు. ఏ వ్యక్తి కూడా తన యొక్క బ్రతుకులో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసం యొక్క చరిత్ర తీసుకుంటే, చరిత్ర అనేది బిడ్డలారా ఉజ్జీవంతో కూడినటువంటి చరిత్ర. క్రిస్టియన్ హిస్టరీ అనేది చాలా ఉజ్జీవంతో కూడినటువంటి చరిత్ర. ఆదిమ సంఘం ఆరంభించబడిన దినమున మొదలు చర్చ్ హిస్టరీ చూస్తే చాలా అద్భుతమైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది. 21 ఉజ్జీవాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. యాకోబుతో ప్రారంభమై అపోస్తులుడైన పౌలుతో పిల్లరా అది ముగించబడుతుంది. అందులో ప్రాముఖ్యంగా 8 ఉజ్జీవాలు. ఈ దినము ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా అనేది మీదుట మాట్లాడాలని ఆశపడుచున్నాను. నిజమైన ఉజ్జీవము, స్వచ్ఛమైన ఉజ్జీవము, వాస్తవమైన ఉజ్జీవము ఎలా ఉంటుంది? అది ఏ రీతిగా ఉంటుంది? మనుష్యుడు దాన్ని ధృవీకరించగలడా? మనిషి అనేవాడు, విశ్వాసం అనేవాడు, క్రైస్తవుడు అనేవాడు ఇది వాస్తవమైన ఉజ్జీవము, ఇది నిజమైన ఉజ్జీవం అని చెప్పగలడా? పిల్లరా, దాన్ని మనం గమనిద్దాం. మోషే ద్వారా ఉజ్జీవం వచ్చింది. దృష్టాంతంగా ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఎవరి ద్వారా? మోషే ద్వారా ఉజ్జీవం వచ్చింది. సమూయేలు ద్వారా ఉజ్జీవం వచ్చింది. 8 మంది పిల్లరా. దావీదు కాలంలో దావీదు ద్వారా కూడా ఉజ్జీవం వచ్చింది. మనం చదువుకునేటువంటి వ్యక్తి యోషియా ద్వారా ఉజ్జీవం వచ్చింది. అంతకుముందు హిజ్కియా ద్వారా కూడా ఉజ్జీవం అనేది రావడం జరిగింది. ఎజ్రా, నెహెమియా, ఇంకా చెప్పుకుంటే పిల్లరా యెహోషాపాతు అనే వీరి ద్వారా, ఈ 8 మంది ద్వారా గొప్ప ఉజ్జీవం అనేది పరిశుద్ధ గ్రంథంలో రావడం అనేది ఆశ్చర్యం. వీళ్ళందరి ద్వారా ఆయా కాలాల్లో, ఆయా ప్రవక్తల కాలంలో, యాజకుల కాలంలో ఈ ఉజ్జీవాలు రావడం అనేది కనిపిస్తుంది. వీళ్ళందరిలో గ్రేటెస్ట్ పీరియడ్, వీళ్ళందరిలో గొప్ప కాలము యోషియా కాలము. ఈ 8 మందిలో అతి ప్రాముఖ్యమైనటువంటి కాలము, మానవ జీవితాన్ని అంతటికి కూడా ఒక హెచ్చరిక లాంటిది. మనుషులందరూ తమను తాము పరిశీలించుకోవలసినటువంటి కాలము యోషియా కాలము. నిజమైన ఉజ్జీవం రావాలంటే, శ్రేష్టమైన ఉజ్జీవం రావాలంటే బైబిల్ ప్రకారంగా, పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా ఏం చేయాలి? ఏం చేస్తే ఉజ్జీవము నీలో వస్తుంది? ఏం చేయగలిగితే ఉజ్జీవము నీలో స్రవిస్తుంది, రాగలుగుతుంది అనేది మనం పిల్లరా గమనిద్దాం. చాలామంది అయ్యగారు చర్చికి ఎక్కువ మంది వస్తున్నారండి, చాలా ఉజ్జీవంగా ఉందంటారా. మన ఇళ్ళల్లో కూడా మనం మాట్లాడుకుంటాం, డాడీ మమ్మీ పలానా చర్చిలో చాలా వేల మంది ఉన్నారు, వారిలో ఉజ్జీవం అనేది ఉంది అని అంటారు. మరి కొందరు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే చాలా బిగ్గరగా ఉజ్జీవముగా, ఎలాగా ఉజ్జీవముగా పాటలు పాడుతున్నారు అని అంటూ ఉంటారు. గట్టిగా పాటలు పాడుతూ సౌండ్ సిస్టము పిల్లరా, ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఆ స్పీకర్స్ పగిలిపోయేటట్లు ధ్వని శబ్దం వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ బిగ్గరగా ప్లే చేస్తూ చర్చికి వేల మంది మనుషులు వస్తే వచ్చేది ఉజ్జీవమో కాదు. పిల్లరా, నిజమైన రక్షణ, నిజమైన మారు మనస్సు లేకుండా స్వస్థతను పొందుతూ పిల్లరా ప్రభు బలను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఉజ్జీవం అని చాలామంది అనుకుంటాం. అంటే ఎలా అర్థమయ్యేటట్లు చెప్తా. రక్షణ లేదు, మారు మనస్సు లేదు, జీవితంలో స్వస్థపరచబడుతున్నాం, అనారోగ్యంగా వచ్చినప్పుడు జీవితంలో బాగుపడుతున్నాం, ప్రభు బలాన్ని తీసుకుంటున్నావు, లార్డ్ సప్ప నువ్వు ఆశ్రయించి ఏం చేస్తున్నావు అంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఉజ్జీవం నాలో ఉందని భ్రమపడుతూ ఉన్నావు. ఇవి ఉజ్జీవము కాదు. నిజమైన పిల్లరా ఉజ్జీవం రావాలంటే
శ్రేష్టమైనటువంటి వాస్తవమైన ఉద్యమం మనలోకి రావాలంటే రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 23వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి పఠిస్తే చాలా అద్భుతమైన విషయాలు పిల్లరా ఇక్కడ ఈ గ్రంథములో కనిపిస్తూ ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు ఎలాంటి వారు అంటే, నీవు నేను మనందరం, ఇంక్లూడింగ్ నా సైతము, నన్ను గురించి కూడా నేను మాట్లాడుతున్నాను, మనందరము దేవుని పిల్లలమైన మనము ఆనాటి కాలపు ఇశ్రాయేలుల సహితము ఎలాంటి వారం అంటే పిల్లరా, ప్రారంభంలో చాలా ఫైర్గా ఉంటాం, చాలా మంటతో మనం ఉంటాం. దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి ఒక తృష్ణ ఆలోచనతో ఉంటాం. క్రమేపీ దినాలు గడిచే కొలది, నీ క్రైస్తవ జీవిత ప్రయాణంలో నువ్వు ముందుకు వెళ్ళే కొలది, సాగిపోయే కొలది ఏమవుతూ ఉంటుందంటే, దేవుని మీద ప్రేమ, దేవునిపై నీవు పెట్టుకునేటువంటి ఆ ఫస్ట్లో మొదటి ప్రేమ అలాగలా తగ్గిపోతూ ఉంటుంది. ఆ సంగతి నీకు తెలుసు, ఆ సంగతి నాకు తెలుసు, మనందరికీ తెలుసు. పిల్లరా, ఆత్మీయ జీవితంలో తప్పిపోతున్నాం. దేవుని ప్రేమించే విషయంలో మనము వెనుకడుగు వేస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో దేవునితో దగ్గరగా ఉండే విషయంలో వెనుకడుగు వేస్తూ ఉన్నాం. ఆఖరకు పరిశుద్ధ లేఖనాల్లో బైబిల్ గ్రంథాన్ని కూడా చదవడమే మానేస్తూ ఉంటాం. ఇవేవి చేయనప్పుడు మన జీవితంలో ఎలా అయిపోతామంటే చల్లగా కూల్గా అయిపోతాం. మరి ఉద్యోగం ఎలా వస్తుంది? నువ్వు బైబిల్ చదవు, ప్రార్థన చేయవు, జీవితంలో దేవునితో యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించి ఆయన ఏం చేసినాడో, ఆయన ఏం చెప్పాడో అవి మనం ఫాలో అవ్వకుండా, అవి మన జీవితంలో ఆచరణలో పెట్టకుండా, వాటిని అనుసరించకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకు మనం మార్క్స్ వేసుకునే వారిగా ఉండొచ్చేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను లెక్కించటం. దేవుని ఎంపికలో, దేవుని దృష్టిలో మనం ఉండం. ఎలా వస్తుంది జీవితం మనం చల్లారిపోతూ ఉంటే, ప్రియ దేవుని సంగమా, ఎలా మనం దేవునికి దగ్గరగా ఉండగలుగుతున్నాం? యోషియా ఏలుబడి కాలంలో వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వారి స్థితి అధోగతిగా ఉంది. వారి బ్రతుకులు దేవునికి అనంగీకారంగా ఉన్నాయి. వారి స్థితి ఆత్మీయంగా ఎంత మాత్రమూ బాగలేదు. ఒకసారి మనల గురించి మనం చెక్ చేసుకుందాము పిల్లరా. ఎప్పుడైతే మనం చల్లారిపోతామో ఆత్మీయ జీవితం ఎలా అవుతుందంటే, మన బ్రతుకులో పశ్చాత్తాపం లేనప్పుడు, దేవునితో మనం దగ్గరగా లేనప్పుడు, మనం పూర్తిగా లోకములో కలిసిపోతాం. ఎప్పుడు నీ యొక్క పరిస్థితి నువ్వు గ్రహించి మారు మనసు పొందడానికి నీవు పశ్చాత్తాపడతావో, ప్రభా నాది ఇది తప్పు, నాది ఇది మిస్టేక్, నాలో ఈ లోపం ఉన్నది, నీకు ఆయాసకరమైనది నాలో ఇది ఉంది అని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, దాన్ని ఒప్పుకుంటావో, అప్పుడే దేవుని యొక్క మహాకృపలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఆ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ దీవెన ఏంటో మనం ఆలోచిస్తే, రివైవల్ అనే బ్లెస్సింగ్, ఉజ్జీవము అనే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు, నీ అతిక్రమములు ఒప్పుకొని నీతోనే ఉంటావు ప్రభువా, నీతోనే ప్రయాణం చేస్తాను ప్రభువా అని నీవు ముందుకు త్వరపడినప్పుడు దేవుడు నిన్ను ఉజ్జీవముతో నింపాలని ఆశపడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సాధారణంగా లోకంలో మనం మంచి గృహాన్ని మేము కట్టుకున్నామండి, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాం, మంచి కారు కొనుక్కున్నామండి, మా పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, మంచి భూములు కొనుక్కున్నాం, చాలా ఎకరాలు మాకు దేవుడు ఇచ్చాడు, మా పిల్లలు మంచి పొజిషన్లో మంచి స్థితిలో ఉన్నారు, దేవుడు మమ్మల్ని దీవించాడు, మా పిల్లలకి దేవుడు మంచి బిడ్డలను ఇచ్చాడు. ఆశీర్వాదాలు వాస్తవమే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లు, నా వైపు చూడాలి, రెఫరెన్స్ ఏం చెప్పను, గమనించిన ఎలా ఈ ఆశీర్వాదాలే. కానీ వీటన్నిటికంటే ఉత్తమమైనది జీవితంలో, ఆత్మీయ బ్రతుకులో రక్షణ సాక్ష్యం. ఏంటది?
రక్షణ సాక్ష్యము, ఆత్మీయ జీవితము, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం అనేది మహా ఆశీర్వాదము. అదే ఉజ్జీవానికి కారణం. చాలామందికి వారు ఎప్పుడు బాప్తిసం పొందుకున్నారో కూడా తెలీదు. బర్త్డేని మర్చిపోం, వెడ్డింగ్ యానివర్సరీ మర్చిపోము, జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి దినాలు మనం మర్చిపోము. కానీ నీ రక్షణ దినాన్ని నీవు మదించిపోతావు, మర్చిపోతావు. చాలామంది ఈ ఏడాదికి ఒక పర్యాయము 31st నైట్ వచ్చేవారు, January 1st వచ్చేవారు. అడపాదడపాయ సందర్భాల్లో పిల్లరా ఆ దేవదూత వచ్చి బెతెస్దా అనే కోనేరును కదిపినట్లు క్రిస్మస్కి ఒకసారి, ఈస్టర్కి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి మొక్కుబడిగా దేవునికి కనిపించడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా సంఘాలు ఉంటారు. దేవునికి నా ముఖాన్ని చూపిస్తానే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. మన రక్షణ సరిగా లేనప్పుడు, మన సాక్ష్యము సరిగా లేనప్పుడు, నీ ఆత్మీయ జీవితము, నీ స్పిరిచువల్ లైఫ్ అనేది క్రమముగా లేనప్పుడు, యోగ్యకరంగా దేవునికి లేనప్పుడు ఎలా మనలోకి ఉద్యమం అనేది వస్తుంది? 1734వ సంవత్సరం పిల్లరా క్రీస్తుకము గమనించిన ఎలా హెమ్హట్ అనేటువంటి ఒక తెగ ఉండేది, ఒక కమ్యూనిటీ ఉండేది పిల్లరా. చాలా చిన్న సమాజము. ఆ ప్రజలు క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. ఆ సమాజంలో ఉన్నవారందరూ క్రైస్తవులు కాదు, ఉన్నదే కొద్ది వేల మంది మాత్రమే ఉండేవారు. వాళ్ళు ఉన్నటువంటి క్రైస్తవులు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండేవారు, అనునిత్యము ప్రార్థించేవారు. వాళ్ళు వీళ్ళపై ప్రత్యేకంగా హెమ్హట్ అనేటువంటి ఈ సమాజంపై ఒకసారి దేవుని యొక్క ఆత్మ క్రొమ్మరించడం అనేది జరిగింది. ఆ సమాజంలో, ఆ కమ్యూనిటీలో ప్రత్యేకంగా ఉద్యమం అనేది వచ్చింది. ఎప్పుడది? 1734వ సంవత్సరంలో. ఆ సమాజంలో బహు తక్కువ మంది క్రైస్తవులు ఉంటే వాళ్ళలో నుండి 300 మందిని దేవుడు లేవనెత్తాడు. ఎంతమంది? 300 మందిని దేవుడు పురుకొల్పి లేపగా వారందరూ మిషనరీలుగా ఆయా ఖండాలకు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆయా ప్రాంతాలకు వారు వెళ్ళి ఉన్నారు. యూరప్ ఖండమునకు ప్రత్యేకంగా పిల్లరా అమెరికా ప్రాంతం వారు వెళ్ళడం అనేది కనిపిస్తుంది. మిషనరీకి సువార్థికునికి చాలా తేడా ఉంది. ఏంటి? మిషనరీకి, మిషన్స్ అంటే థర్డ్స్ అంటే మన చర్చిలో పెడతాం కదా. సువార్థికులు అంటే ఎవరు? పేతురు ఒక సువార్థికుడు. ఎగ్జాంపుల్గా పేతురు ఒక సువార్థికుడు. అపోస్తలుడైన పౌలు ఒక మిషనరీ. అపోస్తలుడైన పౌలు ఒక మిషనరీ. తమ ప్రాంతాలను, తమ స్వజనులను, తమ ఇంటిని, సమస్తను విడిచి తమది కాని ప్రాంతాలకు, తమది కాని దేశాలకు, తమది కానిటువంటి స్థలాలకు వెళ్ళిన వారిని మిషనరీలుగా పిలుస్తారు. చాలామంది వాళ్ళ మధ్య సంఘాలు ఎట్టిస్తూ ఉన్నారు నేటి దినాల్లో. స్వార్థ అందరూ చేస్తారు, మనందరం చేయట్లేదా? స్వార్థ అందరూ చేస్తారు, కానీ మిషనరీలుగా వెళ్ళడము అద్భుతం. దేవుని ప్రణాళికలో మనం ముందుకు వెళ్ళడము, పరిచర్య చేయడము, నీకు తెలియని మనుషుల మధ్య ప్రభు కొరకు నీవు వాడబడ్డము ఆశీర్వాదకాలము. నీ ద్వారా దేవుడు ఉజ్జీవము రగిలింప చేస్తాడు. మనందరికీ చాలామంది మిషనరీస్ తెలుసు పిల్లరా. ఫర్ ఎగ్జాంపుల్ విలియం కేరీ మన దేశానికి వచ్చాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. హడ్సన్ టేలరు పిల్లరా చైనా ప్రాంతానికి వెళ్ళాడు. మన దేశం అనేక మంది మిషనరీస్ వచ్చారు, అమోఘమైన పరిచర్యలు వారు చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, అలా ఈ తెగలో లేదా ఈ సమాజంలో 300 మందిని దేవుడు మిషనరీలుగా లేవనెత్తి ముందుకి నడిపించాడు. 1863వ సంవత్సరంలో అంతర్యుద్ధము అనేది, అంటే మనలో మనం కొట్టుకోవడం, మనలో మనం తగాదాడుకోవడం, నాలో నేను వైరాలు పెంచుకోవడం, నా ఆత్మ ఒకటి ఉంటుంది, నా శరీరం ఒకటి కోరుకుంటూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు 2 భాగాలుగా రెహబాము కాలంలో అయిపోయారు. మనందరికీ తెలుసు ఎవరు?
మన యవ్వన బిడ్డల మధ్య మాట్లాడిన రెహబాముకి వచ్చి, రెహబాము కాలంలో ఏమయ్యారు? 2 చీలికలు అయిపోయారు. 12 గోత్రాలు, 10 గోత్రాలు ఇశ్రాయేల్ వారని, 2 గోత్రాలు యూదా వారని పిలుస్తూ ఉంటారు. ఈ ఇశ్రాయేలీలకు లేదా యూదా వారికి మధ్య ఎప్పుడు కూడా వైరం అనేది చోటు చేసుకుంటూ ఉండేది. యుద్ధం వచ్చేది, అంతర్యుద్ధము. అలానే 1863వ సంవత్సరంలో పిల్లరా అమెరికా దేశంలో ప్రత్యేకంగా ఒక ఆర్మీ అనేది ఉండేది. ఫోటోమేక్ అనేటువంటి ఒక సైన్యాన్ని పిలిచేవారు. మరో సైన్యాన్ని కాన్ఫెడరేట్ అనేటువంటి ఆ పేరుతో పిలిచేవారు. ఈ ఇరువురు కూడా ఒకే దేశానికి చెందినవారు. ఈ 2 సైన్యాలు కూడా నిత్యము కొట్లాడుకునేవాళ్ళు. కానీ ఆర్మీ క్యాంప్లో ఏం చేసేవారంటే, ఆ ప్రాంతంలో ప్రభువుని విశ్వసించిన వారు, ప్రభువుని అంగీకరించిన వారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి జీవితంలో చోటు చేసుకున్న విషయాలు మనం ఆలోచిస్తే, ఒక సైన్యంలో రమారమి ప్రత్యేకంగా 1,00,000 మంది యేసుక్రీస్తుని అంగీకరించారు. మరొక సైన్యంలో 1,50,000 మంది ప్రభువుని అంగీకరించారు. ఆర్మీ క్యాంప్లో ప్రార్థన చేసుకోవడం, దేవుని ఆరాధించడం, స్తోత్రించడం వెళ్ళడం ఏమి ఉండవు. కానీ వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే వారిని చూసి కొన్ని వేల మంది ప్రభువుని అంగీకరించడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్యమం అంటే అనేకులు మారు మనస్సు పొందడం, అనేకులు వారి జీవితంలో ప్రభువుని అంగీకరించడం. చూడండి, మనందరికీ బాగా తెలుసు, పేతురు అరబిక్ భాషలో ప్రసంగిస్తూ ఉన్నాడు. అక్కడ క్రేతీయులు, గలతీయులు, రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన వారు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయబడినట్లు వాక్యం వింటున్నారు. పేతురు చెప్తున్న మాటలు వింటున్నారు, బోధ. పేతురు ఉపార శకపప అని మాట్లాడట్లే. పేతురికి ఏ భాష వచ్చో పేతురు అదే భాష మాట్లాడుతున్నాడు. ఏంటి? పేతురికి ఏ భాష వచ్చో తెలుగు అనుకోండి, ఆ తెలుగులోనే మాట్లాడుతున్నాడు. కానీ ఇంగ్లీష్ వానికి ఇంగ్లీష్లో అర్థమవుతుంది, తమిళానికి తమిళ్లో అర్థమవుతుంది, ఎవరి భాషల వరకు అర్థమవుతుంది. భూమి మీద నేటి కాలంలో చాలామంది, మీకు భాషలు రావండి, మీరు పరిశుద్ధాత్మని నమ్మరండి, ఇలాంటి ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుణ్ణి విడదీస్తూ ఉంటారు తెలియక. భాషలు అంటే ఏంటో అవగాహన లేక, అర్థం లేక వాళ్ళు చేస్తున్నారు, మనం చేసిద్దాం. వాళ్ళు అది ఫాలో అవుతున్నారు, మనం అలానే ఫాలో అయిపోతాం. వాళ్ళు ఫాలో అయితే నువ్వు ఫాలో అయిపోవడం కరెక్ట్ కాదు కదా. బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్లో ఏం రాయబడి ఉంది, ఇది తెలియక పిచ్చి గొంతులు, పిచ్చి వేషాలు దేవాలయాల్లో వేస్తున్నారు. ఆయన సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. అల్లరి మోకల వల్ల మనం ఉంటే దేవుడు ఏది కూడా లక్ష్య పెట్టడం. ఉద్యమం అనేది ప్రత్యేకంగా మారు మనసు పొందాలి. పేతురు ప్రసంగించగా ఎంతమంది రక్షింపడ్డారంట? మొదట 3,000 మంది. 3,000 మంది రక్షింపబడితే మిగిలిన వారు ఎందరో రక్షింపబడలేదు. వారెందుకు రక్షింపబడలేదు? వాళ్ళలో మారు మనసు రాలేదు. ఏ పాస్టర్ గారైనా, ఇదివరకు ఒకసారి చెప్పాను, ఏ కాపరైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రసంగం చేస్తాంట, అబ్బా పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారండి అని నీకు అనిపించడం కాదు, నీ హృదయం నువ్వు నొచ్చుకొని, నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాటలో, నీ హృదయం నువ్వు నొచ్చుకొని నిన్ను కూర్చి నువ్వు వేదన పడి ముఖం తెచ్చుకుని వెళ్ళిపోవాలి. వ్యక్తిగతమైన ఒప్పుకోలు నీలో రావాలి. వాక్య ప్రభావం అలా ఉంటుంది. పై పూత రాసినట్లు అలా మాటలు మనం చెప్పేస్తే ఈ అంతకాలమైనా చాలా ఫ్రెష్గా మనకు అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఏ వాక్యం కూడా గుర్తుండదు. నీలో మారు మనస్సు వచ్చేటట్లు, నీ హృదయం కదిలింపబడినట్లు దేవుని వాక్యులు, నీ యొక్క బ్రతుకులు నీవు వినాలి. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన కాలము, గొప్ప ఉద్యమం జరిగినటువంటి కాలము యోషియా కాలము. నేను ప్రసంగం ఇంకా పూర్తిగా చేయలేదు. యోషియా కాలంలో ఏం జరిగింది ఇశ్రాయేలు యొక్క జీవితంలో? యెహోవా అని, యెహోవా అనే వారి దేవుని, వారి ప్రభువుని వారు ఆరాధించినటువంటి ఆరాధికుడిని పిల్లరా, వారు ఏం చేశారంటే విడిచి ఆయనకు దూరమైపోయారు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం?
యేసుప్రభుని ఆరాధిస్తున్నా. యేసుప్రభుని ఆరాధిస్తున్న మనము ఆయనకు దూరం అయిపోయినట్లు పిల్లరా ఆ కాలంలో యెహోవాకు వారు దూరం అయిపోయారు. ఎలా అంటే ప్రవాహం చూడండి, ఇప్పుడు నాగవల్లి నది బాగా వస్తుంది. మొన్నటి దినం అనేది చాలా ఎక్కువ వచ్చింది. నాగవల్లి నది భీకరంగా ప్రవహిస్తున్నప్పుడు అందులో చెట్లు వస్తాయి. ఇసుక లోపల మనకు కనబడకుండా చాలా ప్రవాహంలో కొట్టుకుని పోతుంది. అలా ప్రవాహంలో చెట్లు ఇసుక అనేకమైన కొట్టుకుపోయినట్లు ప్రవాహంలో పిల్లరా వారు దేవుని నుండి ఆయనకి అంత దూరంగా కొట్టుకుపోయారు. ఆలోచిస్తున్నావా? దేవునికి అంగీకారము కాని స్థితి మనలో ఉంటే ఎలా ఉంటామంటే చాలా దూరంగా ప్రవాహంలో కొట్టుకుపోయినవి ఎన్ని ఉంటాయో అలా మన బ్రతుకుల్లో కొట్టువేయబడుతూ ఉంటాయి. బయటకు పిల్లరా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందరం చర్చిలో బాగానే ఉంటాం. ఎలా ఉంటాం? అందరం చర్చిలో బాగుంటాం. చర్చి దాటి మెట్లు దిగి బయటికి వెళ్ళేసాకే పిల్లరా మన పరిస్థితులు అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్లు మన బ్రతుకులు మన జీవితాలు మారిపోతాయి. మరలా మనకి ఎన్ని ముసుగులు ఉన్నాయో ఆ ముసుగుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఎవరి ముసుగులు వాళ్ళు ధరించుకుంటాము పిల్లరా నికోదేము వల్లే. ఎలా ఉంది మన స్థితి? ఎలా మనం మాట్లాడుతున్నాం? పరిశుద్ధ గ్రంథము ఎంతో అద్భుతమైన గ్రంథం అంటే చూడండి, పాత నిబంధన గ్రంథంలో యెహోవా 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 అని కనిపిస్తున్న ఆ నామము న్యూ టెస్ట్మెంట్లో క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా కానరాదు. అంత అద్భుతమైనటువంటి గ్రంథము. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని ఈ లేఖనాలను మనము అనునిత్యము ధ్యానించాలి. బయట ఒకలా లోపల ఒకలా కాక అన్ని సందర్భాల్లో అన్ని కాలాల్లో ఒకేలా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఇంతకీ వీరి కాలంలో ఏం జరిగింది అని మనం చూస్తే పిల్లరా రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయం మనం గమనిస్తే ఇక్కడ మందిర పరిస్థితుల గురించి వ్రాయబడుతూ ఉన్నాయి. మందిరంలో చోటు చేసుకున్న పరిస్థితులు వ్రాయబడుతున్నాయి. ఆ కాలంలో వారి స్థితిగతుల గురించి తెలియజేస్తున్నారు. ప్రవాహంలో వారు కొట్టుకుపోయినట్లు వారి జీవితాలు దేవునికి దూరం అయిపోయాయి. చాలా దూరం అయిపోయారు. ఇప్పుడు ఎంతకాలమైంది దేవుని నుండి నీవు దూరమై? ఎంతకాలమైంది మనం ప్రభువుకు దూరమై? ముందున్న ప్రేమ, నీ జీవితంలో ముందున్న కన్నీళ్ళు, దేవుని కొరకు నీలో ఉన్నటువంటి భారము, దేవుని కొరకైనటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఆత్మీయ చింత, నీవు చేసే ఉపవాసము, ప్రార్థన, నీ సాక్ష్య జీవితము, అవన్నీ లేకుండా ఇంకా ఇంకా నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో. ఎంత దూరంగా నీవు వెళ్ళిపోయావు? ఎంతలా నీ జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నావు? ఆయన దగ్గరకు ఆయనకు సమీపంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి, కానీ అనుదినం మనం దూరస్థులం అయిపోకూడదు. వీళ్ళు చోటు చేసుకున్న పరిస్థితి అంటే వాళ్ళు ఐడలట్రీ అనేది వారి బ్రతుకులో చేయకూడని కార్యాన్ని చేశారు. వారు విగ్రహారాధికులు అయిపోయారు. వారు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, జారిపోయారు. మేము విగ్రహాలు ఏమో ఆరాధించట్లేదు అయ్యగారు, మేము విగ్రహాలకు సాగిలి పడట్లేదు, పూజించట్లేదు, నమస్కరించట్లేదు అనుకుంటా. వారు అన్య దేవతలను దేవులను ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఆరాధించడం మొదలుపెట్టేశారు. ఎవరు? నిబంధన పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. ఊరు అనే ప్రాంతంలో కల్దీల దేశంలో ఒక మనుషుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడి విశ్వాసంతో ముందుకు వచ్చినటువంటి అబ్రాహాము అనే వ్యక్తిని పిలుచుకొని అతను నుండి ఉద్భవింపజేసినటువంటి ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు ముందుకు నడిపిస్తే ఆయన మరచి, ఆయన విడిచి, ఆయనకు వేరుగా వేరొక దేవతలను దేవులను పూజించి ఆరాధించడం వారు ప్రారంభించారు. ప్రియా దేవుని బిడ్డలారా, విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. యోషియా వచ్చేసరికి ఎలా ఉందంటే పిల్లరా, డీప్ సిన్, లోతైనటువంటి పాపముల వారు ఉన్నారు, మహా ఊబిలో ఉన్నారు. ఎవడు వీరిని రక్షించలేడు అనే పాపం అనే ఊబిలే బయటికి రాలేనటువంటి పరిస్థితులు వారు ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ జనాంగము విగ్రహారాధనలు ప్రియ దేవుని బిడ్డల వారు చేస్తూ ఉన్నారు.
మన పితరుల దేవుణ్ణి అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రజలు యెహోవాను నిర్లక్ష్యం చేసే వాళ్ళుగా వారు ఉన్నారు. విగ్రహారాధన చేస్తున్నారు. పిల్లరా, వారి జీవితంలో అంత మాత్రమే కాక లోతైన పాపంలో ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే పిల్లరా, స్పిరిచువల్ డార్క్నెస్, ఆత్మ సంబంధమైన అంధకారం వారిలో కమ్ముకుంది. ఏ అంధకారం? ఆత్మీయ అంధకారములో వారు ఉన్నారు. ఆ కాలములో విపరీతంగా వారు అంధకారములో ఆత్మీయ జీవితంలో ఉన్నారు. దేవుని కంటే, దేవునికి మించి దేనైనా నీవు ప్రాధాన్యతనిచ్చి నీ బ్రతుకులు నువ్వు కొనసాగుతున్నావంటే అది ఒక విగ్రహము. అది భోజనం అవ్వచ్చు, నువ్వు యూజ్ చేస్తున్న మొబైల్ అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నువ్వు సంపాదించిన సంపాదన అవ్వచ్చు, నీ ఇంట్లో ఉన్న వస్తువులు అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, ఏదైనా సరే దేవుని కంటే ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యతను దేనికైనా నీవు ఇచ్చావనుకో అది విగ్రహము. నువ్వు విగ్రహారాధనలో ఉండినట్లు ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో వ్రాయబడిన మాటల మనందరికీ బాగా తెలుసు. అందులో ఒక వచనం ఇలా ఉంటుంది, దేవుని ఆత్మ జలములపై ఏమైందట? చెప్పండి. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని వ్రాయబడి ఉంది. పిల్లరా, వీరు లోతైన పాపములు ఉన్నారు, వీరు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, వీరు పాపం అనే అంధకారంలో ఉన్నారు. వీరి జీవితాలు ఎలా ఉన్నదంటే అలాంటి సమయంలో దేవుని ఆత్మ జనులపై అల్లాడుచుండెనని ఆదికాండంలో వ్రాయబడినట్లు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ జనాంగం మీద అల్లాడుతూ ఉంది. ఏమవుతుంది? దేవుని ఆత్మ జలములపై అల్లాడినట్లు ఆయన ఉగ్రతను చూపించడానికి, ఆయన కోపాన్ని ప్రదర్శించడానికి ఆయన ప్రజల మీద ఆ ఉగ్రత అల్లాడుతూ ఉంది. నేను ఎన్ని తప్పులు చేసుకెళ్ళిపోయినా నాకు ఏం జరగట్లేదు, నాకేంటి హాయిగా బాగానే ఉన్నాను అని తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడినట్లు లోకమంతా నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు, ఏ చింత పడవలసిన అవసరం లేదు అని అనుకున్నట్లు, ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు అకస్మాత్తుగా తటస్థిస్తుందని ఆయన ఉగ్రతను గురించి లేదా ఆయన రాకను గురించి రాయబడుతూ ఉంటుంది. నువ్వు భయమేమీ లేదు అని అనుకుంటున్నావు, లోకాన్ని చూసి, బలాన్ని చూసి, ధనాన్ని చూసి, ప్రతిదాన్ని చూసి, జ్ఞానాన్ని చూసి, యుక్తిని చూసి. కానీ ఆయన ఎప్పుడు ఏది చేస్తాడో నీకు నాకో తెలియదు. ఒక వ్యక్తి నేను జాగ్రత్తగా ఉంటే చాలా సంవత్సరాలు బ్రతుకుతానని రోడ్డు మీద ప్రక్కకు ఏ వెహికల్ కూడా నడిపేవాడు కాదు, సైకిల్ కూడా దొక్కేవాడు కాదు, ఒక ప్రక్కకు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఒక లారీ వెళ్తూ లారీ కింద ఎంత రాయి మొక్కబడి అది ఎగిరి ఆయన తలకు తగిలి చనిపోయాడు. మరణము ఏ రీతిగా ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణము నీపై కమ్ముకొని నిన్ను చంపేయాలని ప్రయత్నించిన ఆయన కృప నీపై ఉంటే, అపారమైన కృప నీపై ఉంటే హిజ్కియా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఆయుష్ను పొడిగించి నడిపించగలిగినటువంటి గొప్పవాడు ఆయన. హిజ్కియా అనే మంచి తండ్రికి ప్రియా దేవుని బిడ్డలారా ఎలాంటి కుమారుడు పుట్టాడో మనందరికీ బాగా తెలుసు. జలంపై ఆత్మ అల్లాడుతూ ఉన్నట్లు దేవుని ఉగ్రత తీర్పు యోషియా కాలంలో ఇశ్రాయేలు మీద, దేవుని యొక్క ప్రజల మీద అల్లాడుతూ ఉన్నటువంటి కాలము. పిల్లరా, ఒకసారి పేరెంట్స్గా, ఒకసారి దేవుని పిల్లలుగా మనల్ని మనం ఆలోచిద్దాం. హిజ్కియా అనే ఒక యథార్థవంతుడు ఒక రాజు ఉన్నాడు. హిజ్కియా అనే అద్భుతమైనటువంటి ఒక మంచి తండ్రికి, గుడ్ ఫాదర్, మంచి తండ్రికి ఒక నీచమైన చెడ్డవాడినటువంటి పనికిమాలవాడినటువంటి మనస్సే అనేటువంటి పుత్రుడు, కుమారుడు పుట్టాడు. తండ్రి మంచోడు, కుమారుడు చెడ్డోడు. అలానే పిల్లరా ఆమోను అనేటువంటి ఒక నీచమైన తండ్రికి, నేను హిస్టరీ చెప్తున్నాను, ఒక నీచమైన తండ్రికి యోషియా అనేటువంటి ఒక అద్భుతమైన మంచి సద్గుణం కలిగినటువంటి శ్రేష్ఠుడైన కుమారుని దేవుడు ప్రసాదించాడు.
ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, చెడ్డవారైన తండ్రులకు తల్లిదండ్రులకు మంచివారు పిల్లలను, మంచివారైనటువంటి పిల్లలు చెడ్డవారైన తల్లిదండ్రులు కలరనిసే మాటలు మనం గమనిస్తే మనందరికీ తెలుసు. రాజుల గ్రంథంలో, హెస్కేలు గ్రంథంలో కనిపిస్తున్న మాటలు అవి ఎలా ఉంటాయంటే, ప్రియా దేవుని పిల్లరా, తల్లిదండ్రులు ద్రాక్ష పండ్లు తింటాట, పిల్లల పళ్ళు పులిసిపోతాయనే మాటలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఈ రాజులు 2వ గ్రంథము 22-23లో చూస్తే యోషియాను దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. ఎలా? నైతికంగాను ఆత్మీయంగాను అంధకారముతో ఆ ప్రాంతము నింపబడినప్పుడు, లోతైన పాపంలో వారు ఉన్నప్పుడు, నిబంధన దేవుని విడిచి అన్య దేవతలను దేవుని వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు యోషియా అనే కుమారుని దేవుడు ఉద్భవింపచేశాడు. అతన్ని పుట్టించాడు, లేవనెత్తాడు. అతని నుండి ఉజ్జీవన తేవాలని దేవుడు ఆశించాడు. అప్పటికి ఏమైందంటే పిల్లరా, దేవుని యొక్క మందిరాన్ని కంప్లీట్గా వారు నెగ్లెక్ట్ చేశారు. దేవుని యొక్క మందిరాన్ని కంప్లీట్గా వారు ఏం చేశారంటే, పూర్తిగా వారికి నచ్చినట్లు విడిచిపెట్టారంటే నిర్లక్ష్యం చేశారు. మందిరాన్ని, దేవాలయాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రజలు పూర్తిగా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయారు. అలాంటి పరిస్థితుల్లో యోషియాను దేవుడు పిలిచాడు. పిల్లరా, 22వ అధ్యాయంలో అతనికి వచ్చి వ్రాయబడిన మాటలు, ఏ విధంగానైనా మనము ఆత్మీయతలో, మన ఆత్మీయ ప్రేమలో తప్పిపోయేవారిగా ఉంటే తిరిగి దేవుడు మనల్ని జన్మింప చేయగలడు. ఆయన యొక్క నామములో తిరిగి దేవుడు మనల్ని రీడెడికేట్ చేసుకోగలడు. పిల్లరా, మనల్ని ప్రతిష్ఠించుకోగలడు. ఎందుకంటే సత్యమందు నేను వారిని ప్రతిష్ఠించానని యేసుప్రభువు వారు అంటారు. తిరిగి నేను దేవుడు ఈ లోకములో తన మహిమ కొరకు వాడుకోగలడు. ఏ విషయంలోనైనా నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోతూ, యోషియా కాలములో ప్రజల మధ్య, ప్రజలలోనే ధర్మశాస్త్రాన్ని ఉండినట్లు తీసుకొచ్చారు. ప్రజల మధ్య, ప్రజలలోకి, దేవుని యొక్క ప్రజల మధ్యకు ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకురాగలిగారు. అది ఎలాగంటే వ్యక్తిగతంగాను జాతీయంగాను. అంటే ఆ రాజ్యములో, ఆ కాలములో మనుషుల యొక్క వ్యక్తిగతంగా ఉండినట్లు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు. రాజకీయంగా దేశంలో ఉండినట్లు యోషియా అందరిని దేవుని యొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ గ్రంథాన్ని చదవమండము అవన్నీ మనకి లేఖనాల్లో వ్రాయబడుతుంది. ఒకసారి మనం చూద్దాం పిల్లరా. 4వ వచనం చదువుదాం. ప్రధాన యాజకుడైన పోయి యెహోవా మందిరములో ఉంచిన చూడమని చెప్పము. యెహోవా మందిర పనికి అధికారులైన పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యం అప్పగించిన తర్వాత యెహోవా మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయి కూలి వారికి వారు దాన్ని ఇయ్యవలననియు, వడ్ల వారికి శిల్పకారులకును కాసే పని వారికి మందిరము బాగు చేయుటకై నానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇయ్యవలనని తెలియజేపు. ఇవన్నీ మనం చదువుకుని ఉంటే కనిపిస్తాయి పిల్లరా. వారు ఆత్మీయంగా ఎంత దూరం అయిపోయారో, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయా, మనం ఎలా ఉన్నాము అని వీరి ద్వారా పరిశీలించుకోవచ్చు. మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉండగలుగుతున్నా. యోషియా ప్రజలందరూ దేవునికి దగ్గరగా ఉండాలని ఆశించాడు. వారు బాగుపడాలని ఆశించాడు. వారి స్థితిగతులు మెరుగవ్వాలని ఆశించాడు. మన ఆత్మీయ జీవితంలో ఒక్కటంటే ఒక్క ఆత్మనైనా ప్రభు యొద్దకు నడిపించాలి అనే తృష్ణ మనలో ఉంటుందా? నేను నా మందిరము కొరకు, నా సంఘము కొరకు, నా దేవుని కొరకు ప్రాముఖ్యంగా పని చేయగలుగుతా అని ఒక వ్యక్తిని నీవు రక్షించడానికి పూనుకుంటున్నావా? దైవ చింత, ఆత్మచింత, దేవుని కూర్చున్నటువంటి ఆకలి తప్పులు నీళ్ళు నాలో రాగలుగుతున్నాయా? రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనే ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తే దానికి 3 అర్థాలు మనం చెప్పుకోవచ్చు. డిక్షనరీ ప్రకారంగా, నిఘంటువు ప్రకారంగా మొదటిగా చేసినటువంటి తప్పు అంటే ఏదైతే పాపం ఉందో ఆ చేసిన పాపము లోతుగా వెళ్ళిపోయింది, అందుకే బాగా బాధపడుతున్నాను అని మొదటిగా దాని భావం చెప్తుంది.
రెండవదే గమనిస్తే, అయ్యో అనవసరంగా నేను తప్పు చేసేసాను, అనవసరంగా నేను తప్పు చేసి, చూడండి చాలా సందర్భంలో ఐఎమ్ సారీ అండి అని అంటూ ఉంటాం. అనవసరంగా నేను తప్పు చేసేసాను అని తమ యొక్క పాత జీవితాన్ని పరిశీలించుకోవడం పిల్లరా కనిపిస్తుంది. కానీ క్రొత్త నిబంధనలో 3వదిగా చూస్తే యేసుక్రీస్తు వారు చెప్తున్నది, ఆయన వచ్చాక మొత్తం మార్చేశాడు. యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతిదీ చేంజ్ చేస్తారు, ఆయన మార్చేయడం అనేది కనిపిస్తుంది. ఆయన యొక్క మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, టు చేంజ్ వన్స్ మైండ్ ఈజ్ రిపెంటెన్స్ అని అంటూ ఉన్నారు. అంటే నీ మనస్సును మార్చుకోవడమే, నీ మనస్సు ఏదైతే పాత మనస్సు ఉన్నదో ఆ మనస్సును నీవు మార్చుకోవడమే మారు మనస్సు అని అంటూ ఉన్నాడు ఆయన. అందుకే మన మనస్సు మారకుండా, మనలో మార్పు రాకుండా మనము ఏది చేసినా ఉజ్జీవము అన్నది రాదు. ఏం మారాలి? మన మనస్సు మారాలి, మనం మార్పు చెందాలి. నువ్వు ఎలాంటి వారువైనా పరలోకానికి వెళ్ళాలంటే, నిత్యత్వం అని కూడా ఈ మాట జాగ్రత్తగా వినాలి. నీవు పరలోకానికి వెళ్ళాలంటే, నిత్యత్వం అనేది నీ జీవితంలోకి రావాలంటే నీకు శత్రువు ఎవడో ఉండకూడదు. నువ్వు ఎదుటి వానితో సమాధానంగా ఉండాలి. నీ శత్రువు తప్పు చేయొచ్చు, నీలో తప్పు లేకపోవచ్చు, అయినా నువ్వు సమాధానకరంగా వెళ్తే ఎదుటివారు నీతో ఎలా ఉన్నా సరే నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను నిత్యత్వానికి నడిపిస్తాడు. ఆ క్రొత్త మనస్సు, ఆ క్రొత్త క్రియ అనేది మనలో వస్తుంది. ఎప్పుడంటే రిపెంట్ అనేది, మార్పు అనేది మనలో వచ్చినప్పుడు, పశ్చాత్తాపం మనలో వచ్చినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు నాలో మార్పు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? నేను చేసే పనులు, క్రియలు కూడా క్రొత్తగా ఉంటాయి, నా పనులు కూడా క్రొత్తగా ఉంటాయి పిల్లలు. అలాంటి మనస్సు మనలో ఎవరైతే ఉంటుందో, ఎవరికైతే రావడం జరుగుతుందో వారికి ఉజ్జీవము వస్తుంది, వారికి ఉజ్జీవం వస్తుంది. అంతేగాని నేను మైక్ ఇచ్చుకొని ఒక పాట పాడి ఆ పాట పాడుతున్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చాడని ప్లే చేసి ఇన్స్ట్రుమెంట్స్ ఆపిస్తే పరిశుద్ధాత్మ పోయినట్లు నేను బిహేవ్ చేస్తే అది యాక్టింగ్. అది మీరేమనుకునేది వాస్తవం, అది యాక్టింగ్, అది నటన, అది దైవ కార్యమో కాదు. పాస్టర్ గారు మైక్ తీసి మాట్లాడితే పరిశుద్ధాత్మ పోవడం ఏంటి? ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నవారు ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్స్ ఒకసారి ఆఫ్ చేస్తే పరిశుద్ధాత్మను వదిలేయడం ఏంటి? అదేమైనా దయ్యమా, భూతమా, లేకపోతే ఫిట్స్ వచ్చినటువంటిదా? పరిశుద్ధాత్మని కార్యాలు అలా ఉండవు. ఉజ్జీవం యొక్క అసలు మీనింగు, దాని భావము అర్థం ఏంటంటే నీలో మారు మనస్సు రావాలి, నీ గత జీవితాన్ని నీవు పునఃపరిశీలన చేసుకోవాలి, నీ పరిస్థితిని నీవు ఒకసారి పరిశీలించుకొని రిపెంట్, పశ్చాత్తాపం రావాలి నీలోకి. అంటే ఏదైతే చేయకుండా మన జీవితంలో ఆవేశంతో మనం ఉంటూ ఉంటామో, దాన్ని చేయకుండా ఆపేయగలుగుతూ ఉంటామో పిల్లరా, దాన్ని తిరిగి మనం చేస్తే నిజంగా మారు మనస్సు రాదు. అనుకుంటా ఇక నుండి ఇది చేయను అని అంటూ ఉంటాం. మనం కొన్ని ఒడంబడికలు, ప్రమాణాలు చేస్తాం, ప్రామిస్ చేస్తాం. ఇక నుండి ఈ కార్యాన్ని నేను చేయను ప్రభు అని అంటాం. ఏదైతే చేయను అని చెప్పి తిరిగి అదే చేస్తావో అప్పుడు పశ్చాత్తాపం అనేది నీలో ఉండదు, మారు మనస్సు అనేది నీలోకి రాదు, పోయినట్లే. ఇది 12వ సంవత్సరము యోషియా పరిపాలన జరుగుతున్నటువంటి కాలము. 13వ సంవత్సరం వచ్చేసరికి దేవుడు ఈ 12వ సంవత్సరం పరిపాలనలోనే దేవుడు యోషియా కోసం, ఇది పిల్లల ప్రసంగంలో ప్రాముఖ్యం, యోషియా కోసం ఇర్మియాను లేవనెత్తాడు. ఒక నాయకుడు ఉన్నప్పుడు నాయకుడిని ఆత్మీయంగా నడిపించడానికి, రాజును తన ప్రజలను ఆత్మీయంగా నడిపించడానికి ఎవరు కావాలి? యాజకుడు కావాలి, ప్రవక్త కావాలి. నువ్వు ఎంత గొప్ప నాయకుడు అవ్వచ్చు, ఎంత గనుడు అవ్వచ్చు, కానీ నీ ఆత్మీయతను సరిచేసేవాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు. ఇక్కడ యోషియా పరిపాలన జరుగుతున్నప్పుడు పిల్లరా 12 నుండి 13వ సంవత్సరంలో ఇర్మియా ప్రవక్తను దేవుడు సిద్ధపరిచాడు. అందుకే ఇర్మియా గ్రంథం మీరు ప్రారంభంలో చదువుకుంటూ వెళ్తే కనిపిస్తాయి. 13వ సంవత్సరంలోకి వచ్చేసరికి ఇర్మియాను దేవుడు పిలిచాడు, ఇక్కడ యోషియాను దేవుడు పిలిచాడు. అతని పరిపాలన 13వ ఏటకు వచ్చేసరికి
ప్రవక్తను దేవుడు పెట్టాడు పిల్లరా, ఏర్పాటు చేస్తాడు. అలాగే హిజ్కియా అనే రాజు తన పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు అతడి కొరకు దేవుడు యెషయా అనే ప్రవక్తను ఉంచాడు. దావీదు అనేటువంటి వ్యక్తి తన పాలన కొనసాగిస్తున్నప్పుడు అతను హెచ్చరించడానికి, సరి చేయడానికి నాతాను అనే ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేశాడు. సౌలు మొదటి రాజు తన పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు సరి చేయడానికి దేవుడు పిల్లరా ప్రజలను ఆత్మీయంగా నడిపించడానికి సమూయేలు అనే ప్రవక్తను ఏర్పాటు చేశాడు. ఇలా ఆత్మీయంగా అందరూ బాగుగా ఉన్నటి కొరకు దేవుడు పాలించే రాజును పిల్లరా ఆ రాజు కొరకు దేవుడు మంచి ప్రవక్తను ఏర్పాటు చేశాడు. నీవు ఎవరితో, ఎలాంటి వారితో సంభాషిస్తున్నావు, ఎలాంటి వారితో స్నేహిస్తున్నావు, ఎలాంటి వారితో ముచ్చటిస్తూ ఉన్నావు, ఇలా ఆత్మీయంగా అందరూ బాగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పిల్లరా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. మరో విషయం, తల్లిదండ్రులు బట్టి పిల్లల ముందుగా చెప్పినట్లు పిల్లల యొక్క పరిస్థితులు ఉండవు. చాలామంది అంటూ ఉంటారు, తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలకి ఆ శాపాలన్నీ వచ్చేస్తాయని. అది పాత నిబంధన. తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లల యొక్క బ్రతుకులో పాపాలు చేయడం వలన వీరికి శాపాలు అనేవి వచ్చాయి అనడ. బైబిల్లో వ్రాయబడుతున్న మాటలు మనం చూస్తే తల్లిదండ్రులు ద్రాక్ష పండ్లు తింటే పిల్లల యొక్క పళ్ళు పులిసిపోయే అని మనకు కనిపిస్తున్న ఈ మాటలు పిల్లరా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 18వ అధ్యాయంలో దేవుడు అంటున్న మాటలు, ఇక మీదట అది వినబడదు అని అంటాడు ఆయన. ఇక మీదట అది వినబడదు. నీ బ్రతుకు బాగోపోతే నీ పిల్లలకి ఆ శాపం రాదు. నీ రక్షణ నీదే, వాని రక్షణ వారిదే. నీ ఆకలి నీదే, వారి ఆకలి వారిదే. చూడండి, ఎగ్జాంపుల్గా దృష్టాంతంగా ఆలోచించండి. సమూయేలు మంచోడా చెడ్డోడా చెప్పాలా? మంచోడు. పిల్లలు మంచోలా కాదు. పిల్లలు మంచివారు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించిన మోసే మంచోడా చెడ్డోడా అని ఇల్లంతటలో నమ్మకమైన పిల్లలు ఎక్కడైనా కనిపిస్తున్నారా? వారి యొక్క పిల్లల యొక్క స్థితి కనిపిస్తుందా? కనిపించట్లేదు పిల్లలు. అలానే ఏలి ఆఫ్ ఫినెహాస్ వారి యొక్క పరిస్థితులు బాగలేదు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధన కాలంలో చెప్పిన మాటలు వేరు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాటల్లో వేరు. ప్రియా దేవుని బిడ్డలారా హిజ్కియా రాజు అయినటువంటి యోషియా కాలంలో మనం చూస్తున్న ఈ మాటలు 22వ అధ్యాయంలో రాయబడిన ఈ మాటలు మనం పరిశీలిస్తే ప్రత్యేకంగా దేవుడు తెలియజేస్తున్న మాటలు మనకి కనిపిస్తున్నాయి. 8వ వచనం ఒకసారి చదువు పిల్లరా. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము నాకు దొరికినని సాఫానును శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును సాఫాతునకు అప్పగించను. చదమ్మా. దేవాలయమును బాగు చేస్తున్నప్పుడు, ఆయా పనులు అప్పగించినప్పుడు ఏం చేస్తున్నారంట? దేవాలయం బాగు చేస్తూ ఉంటే ఏం దొరికింది అక్కడ? ధర్మశాస్త్రము దొరికింది. ఎప్పుడు దొరికింది? ఏ సమయంలో దొరికింది అనేది మనం చూస్తే అప్పటికి పాపము, వారు చేసే పాపాలన్నీ కంప్లీట్గా సంపూర్ణంగా బయటపడ్డాయి. వారు ఎలా ఉన్నారో ఆనాటి కాలంలో వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి కనిపిస్తుంది. వాక్యం రోజు చదివితే నీ పాపాలు బయటపడతాయి. నువ్వు వాక్యం చదవకపోతే నీ పాపం ఏంటో కూడా నీకు తెలీదు. ఈ పంచకాండాలు ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఈ పంచకాండాలు పిల్లరా చూడండి. మీరు కీర్తనలో మొదటి స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము అని పంచస్కందాలకు వచ్చి రాస్తూ ఉంటారు. అలాగే పంచకాండాలు ఆది కాండము టు ద్వితీయోపదేశ కాండము, జెనిసిస్ టు డిటరోనమీ వరకు మనం చూస్తే ఈ పంచకాండాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రాముఖ్యం. ఇవి పిల్లరా మోసే రాసినటువంటి అసలైనటువంటి ప్రతి. ఎందుకు ఇవి దొరికింది, దేవుడు ఎక్కడ పెట్టమన్నది మనకు కనిపిస్తుంది. ఈ యొక్క అధ్యాయాలు మనం చదివితే వివరణ మనకి పిల్లరా
దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 31వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. వాక్యమును మోషే గ్రంథమందు ముగించిన తరువాత నిబంధన మందసమును చూచి ఆజ్ఞాపించినది ఏమనగా, తీసుకొని నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. దేవుడు ఇది చెబుతున్నాడు. ఈ ధర్మశాస్త్రము నిబంధన మందసం ప్రక్కన ఉంచాలని. మందసం పైన ఏముంటుంది చెప్పాలా? మీరు ఈ మాటలు చెప్పితే నేను వాక్యం ముగిస్తా. మందసం పైన ఏముంటుంది? మన ఎదుటిగా ఉంది బల్ల అనుకో, ఈ టేబుల్ ఇది మందసం అనుకుందాం. పైన ఏముంటుంది చెప్పాలా? కరుణ అంటే దేవుడు దిగుతాడు అక్కడ సింహాసనం అనేటట్లు. కరుణాపీఠం ఏంటది? కరుణాపీఠము. దానిపైన ఏముంటాయి? రెండు వైపులా కెరుబు సెరుబులు ఉంటాయి. లోపల ఏముంటాయి చెప్పాలి? లోపల ఏముంటాయి? మందసం లోపల మోసేకి దేవుడిచ్చిన 2 రాతి పలకలు, అలానే మన్నా పాత్ర గిన్నె, ఇంకా అహరోను చిగురించు కర్ర. ఇవన్నీ మందసము లోపల ఉంటాయి. పైనేమో కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం మీదేమో కెరుబులు సెరుబులు ఉంటాయి. వాటి ప్రక్కన మందసము ప్రక్కన ధర్మశాస్త్రం ఉంచమని దేవుడు చెప్పాడు. ఎంతో అద్భుతము! దేవుని యొక్క నిబంధన ఆ ధర్మశాస్త్రమును దాని చేరువనే ప్రక్కనే ఉంచమన్నాడు. సాక్ష్యార్థముగా దేవుని వాక్యము ప్రారా. ఈ లోకములో ఏది సాక్ష్యం అని అంటే నీకు నాకు మనందరికీ దేవుని వాక్యమే సాక్ష్యం. దేవుని వాక్యమే సాక్ష్యము. బైబిల్ మనకు మట్టపు గుండు లాంటిదని ఆమోసు గ్రంథంలో రాస్తాడు. మన లోపాలన్నీ ఎత్తి చూపగలుగుతుంది. వాక్యమును బట్టి ఆయన తీర్పు తీర్చగలడు. మనకి ఎవరు తీర్పు తీరుస్తాడు? వాక్యమును బట్టి ఆయన మనల్ని తీర్పు తీర్చగలడు. ఆ వాక్యమే ప్రభువైన యేసు. అందుకే మందసము ప్రక్కన ఏముంది? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని కొంతమంది దాచేశారు. ఏం చేశారు? దాచేశారు. ఎందుకనంటే నేను చెడ్డోడిని, నా కాలంలో ఉన్న ప్రజల మనుషులందరూ కూడా చెడ్డోళ్ళుగానే ఉండాలి, ఇది తీస్తే నా బ్రతుకు వల్లే లోపాలన్నీ బడి తెలుస్తాయి అని కొంతమంది దాచిపెట్టారు. మరుగుపడినటువంటిది, దాచిపెట్టినటువంటిది యోషియా కాలంలో యోషియా తీయించాడు. పిల్లారా, ఆ ఉద్యమం రావడానికి గల ప్రధానమైన కారణాలు అనేకమైనటువంటివి. ఈ దినము ప్రత్యేకంగా మందసం ప్రక్కన ధర్మశాస్త్రం ఉంది. దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. నీవు దేవునితో అనుగుణంగా ఉండాలంటే నీ జీవితంలో ఒకవేళ అంధకారం లాంటి పాపపు చీకటి, నీ జీవితంలో విగ్రహాన్ని పోలినటువంటిది ఏదైనా పాపం ఉంటే, నీ జీవితంలో ఏదైనటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది మనలో ఉండకూడనటువంటిది ఉంటే, ఆ లోపాన్ని దేవుని ఎదుట మనం పెట్టే వరకు ఉంటే, ఉపకారాన్ని దేవుడు చేశాడో మన జీవితంలో ఉజ్జీవం రావాలంటే ఏది అవసరం? రిపెంట్, పశ్చాత్తాపము అవసరం. ఆ పశ్చాత్తాపానికి కావలసినటువంటి ఒప్పుకోలు మనం రావాలి. ఆ ఒప్పుకోలు మనం కలిగి ఉందాం. ప్రభు బాలను ఆచరించడానికి మన జీవితంలో తగిన రీతిగా ఈ లోకంలో అర్హులుగా ఉన్నట్లు నిరంతరము కూడా మారు మనస్సు పొందే క్రైస్తవులుగా, అనుదినము పశ్చాత్తాపడిన బిడ్డలుగా మనం ఉందాం. అలాంటి ధన్యతను దేవుడు దయచేయాలని, రాబోయే కాలంలో, రాబోయే దినాల్లో ఈ ఉద్యమం యొక్క విషయం మనం మరింతగా నేర్చుకోవడానికి దేవుడు తన అనుగ్రహాన్ని చేకూర్చి మన సంఘములో, మన కుటుంబాలలో, మన జీవితాల్లో ఆత్మ సంబంధం ఉద్యోగాన్ని అనుగ్రహించి ఆయన నడిపించాలని రండి తలలో ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. నిజమే ప్రభా, నా మీద సాక్ష్యము, నువ్వు సాక్షాత్తముగా దేవుని వాక్యాన్ని ఉంచున్నావు. ఆ వాక్యమే శరీరధారై ఈ లోకానికి నా కొరకు వచ్చినాడు. ప్రభువుగా యేసుగా వచ్చినాడు. యెహోవా అయిన నీవు, పాత నిబంధనలు కనపడని నీవు,
క్రొత్త నిబంధనలో ప్రభువు అని కనిపిస్తూ ఉన్నావు. ప్రభువా, నీకు యోగ్యులుగా మేము ఉండాలి అంటే, మాలో ఉజ్జీవం రావాలంటే సరైన మారు మనసు మాకు ఇచ్చేయండి, సరైన పశ్చాత్తాప మొక్కలు ఇచ్చేయండి. నీ కొరకైన ఆకలి దప్పులు మాలో రావాలి. 8 సంవత్సరాల ప్రాయంలో నువ్వు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నావు. రాజుగా ఉన్నాడు, పరిపాలించాడు. 13వ సంవత్సరానికి అతడికి ఒక ప్రవక్తని ఏర్పాటు చేశావు. ఆ ప్రవక్త కాలంలో తప్పులన్నీ బయటకు వచ్చాయి. ఆ ప్రవక్త కాలంలో బలహీనతలన్నీ కనిపించాయి. వారు సరి చేయబడడానికి ఇష్టపడ్డారు, ముందడుగు వేశారు. మాలో లోపాలని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మాలో పాపాలు ఒప్పుకుంటాం. మమ్మల్ని ఉజ్జీవింప చేయండి ప్రభువా. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన దేవానికి స్తోత్రాలు. విత్తబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారమైన ప్రవర్తన మొక్కలుగా చేయండి ప్రభువా. ఇదిగో తన యాకోబులో ప్రారంభించబడిన ఈ ఉద్యమము అపోస్తలులైన పౌలు వరకు ఏ రీతిగా జరిగి ఉన్నదో అలా మా బ్రతుకులో, మా సంఘములో, మా బిడ్డల జీవితంలో మీ కలుగు చేసి మహిం పొంది నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.